ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. బహుశా అంటున్నావా, తండ్రి ఈ నూతన నెలలో కూడా ఈ చీకటి శక్తులతో నేను బాధపడుతున్నానయ్యా, ఈ అంధకార సంబంధమైన ఇబ్బందులతో నేను నలగొట్టబడుతున్నాను ప్రభువా అని దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము, కృప నీవు పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన అంధకార సంబంధమైన అన్నీ కూడా తొలగి నీ జీవితము వెలుగు సంబంధంగా మారబోతూ ఉంది. ఆమేన్. ఎవరికి జరుగుద్దంట ఈ యొక్క క్రియలు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారండి, చాలామంది చర్చికి వెళ్తారు, కానీ అందరూ కూడా అమ్మో ఇది దేవుడు చూస్తాడేమో, ఈ మాట దేవునికి నచ్చదేమో, ఈ క్రియ దేవునికి విరుద్ధమేమో అని ఎంతమంది భయపడుతున్నారండి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారికి దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయభక్తులు లేకుండా మీకు వాగ్దానాన్ని అందించే సేవకుడైన నా పట్లైనా నేను దేవునికి విరుద్ధమైతే ఈ వాగ్దానం నా పట్ల నెరవేరదండి. దీనులైన మీరు భయభక్తులు కలిగిన వారైతే ఈ వాగ్దానము మీ పట్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన అంటున్నాడు, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేస్తాయి. హల్లెలూయా. నా బిడ్డకు బాలేదండి, మా కుటుంబంలో అనారోగ్యాలండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావని బాధపడుతూ ఉన్నావా? భయభక్తులు కలిగి ప్రార్థన చేయి. ఈరోజే ఈ వాగ్దానం వినుచూ ఉండగానే మోకరించి ఎవరికి ఆరోగ్యం బాలేదో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో నీవే దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా స్వస్థత కలుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆమేన్. తర్వాత చూస్తే క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా మీరు గంతులు వేస్తారని గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. సంతోషకరంగా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించబోతూ ఉన్నావు. ఆమేన్. భయపడొద్దు, ఇలా అయిపోయింది, పరిస్థితి చేయి దాటిపోతుంది, అలా ఇలా నువ్వు భయపడొద్దు, కంగారు పడొద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు అనాథవి కాదు. మాకెవరున్నారండి అని అనుకోకు. దేవుడు బిడ్డవు నువ్వు. తండ్రి అని పిలిస్తే నీ మొర ఆలకించడానికి ఆయన నీ పక్కనే ఉంటాడు, నీకు సహాయాన్ని లేవనెత్తుతాడు. దేవుడు తన దూతను పంపిస్తాడు. నమ్మకంగా ఉండు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, భయభక్తులు కలిగి జీవించు. నువ్వేం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి నచ్చుతుందా లేదా అని ఆలోచన చేసి గనక భయభక్తులు కలిగి నువ్వు ముందుకు వెళ్ళావా, నువ్వు అన్నింటా దీవించబడతావు, అన్నింటా నీకు వెలుగు కలుగుద్ది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామములో